వెండి వినియోగంలో పారిశ్రామిక రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా సౌర విద్యుత్ రంగంలో వెండి వాడకం గత 4 ఏళ్లలో రెట్టింపైంది. 2024లో మొత్తం వెండి డిమాండ్లో సోలార్ రంగం వాటా 21% చేరుకుంది. పర్యావరణ హిత ఇంధన వనరుల వైపు ప్రపంచం అడుగులు వేస్తుండటంతో వెండికి మున్ముందు ఇంకా గిరాకీ పెరిగే అవకాశం ఉంది. బంగారం కేవలం సురక్షిత పెట్టుబడిగా మాత్రమే ఉంటే, వెండి మాత్రం అటు పెట్టుబడిగా ఇటు పారిశ్రామిక అవసరాలకు అత్యవసరంగా మారింది. ఈ ఏడాది బంగారం ధరలు 65% పెరిగితే, వెండి మాత్రం ఏకంగా 130% లాభాలనిచ్చి బంగారాన్ని వెనక్కి నెట్టేసింది. సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉండడంతో 2021 నుండి వెండి మార్కెట్ లోటులోనే నడుస్తోంది. 2021-25 మధ్య కాలంలో దాదాపు 700 మిలియన్ ఔన్స్ల వెండి కొరత ఏర్పడిందని గణాంకాలు చెబుతున్నాయి. 2026లో కూడా 100 మిలియన్ ఔన్స్ల పైగా కొరత ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారీ లాభాల తర్వాత మార్కెట్ కొంత స్థిరీకరణకు లేదా చిన్నపాటి ధరల తగ్గింపుకు లోనయ్యే అవకాశం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెండి ధరలు ప్రస్తుతానికి సాంకేతికంగా ఓవర్బాట్ జోన్లో ఉన్నాయని, కాబట్టి పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏవైనా ఒడిదుడుకులు ఎదురై ధరలు తగ్గినప్పుడు అది కొత్తగా కొనుగోలు చేసే వారికి మంచి అవకాశంగా మారుతుంది. 2026లో వెండి ధరలు సరికొత్త గరిష్టాలను తాకడం ఖాయమని మార్కెట్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.